విద్యార్థులకు డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మూడో సెమిస్టర్ తెలుగు 5వ యూనిట్కి స్వాగతం. 5వ యూనిట్లో మాధ్యమాలకు రచన 2గాను, 4వ యూనిట్లో మాధ్యమాలకు రచన 1గాను మనకి పాఠ్యాంశాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ 5వ యూనిట్లో మాధ్యమాలకు రచన 2ని ప్రసార మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా అని, 4వ యూనిట్లో ప్రసార మాధ్యమాలు, ప్రింట్ మీడియా అని మనకి నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రసార మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా రకాలు, విస్తృతి, ప్రయోజనాలని పరిశీలిస్తే, ప్రసార మాధ్యమము దాని నిర్వచనము, రకాలు, విస్తృతి చూస్తే, ప్రసార మాధ్యమం అంటే సమాచారాన్ని వాహిక, సమాచారం చేరవేసే వాహిక అని మనము చెప్పవచ్చు. పాఠకుల, శ్రోతల, ప్రేక్షకులకు వివిధ రకాలైన సందేశాలు, సమాచారం, వింతలు, విశేషాలు అందించే మాధ్యమముగా మనము చెప్పవచ్చు. తర్వాత రెండవ సైడ్ హెడ్డింగ్ చూస్తే మాధ్యమాల విస్తృతి. మాధ్యమం అంటే తొలినాళ్లలో ముద్రిత పత్రికలే. ఆ విధంగా మాధ్యమం ఆవిర్భావం భారతదేశంలో 17వ శతాబ్దం చివర 1780లోనే జరిగింది. సామాజిక మాధ్యమాల్ని మనము పరిశీలిస్తే, వెబ్సైట్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అన్ని భాషల్లోని పత్రికలు వెబ్ ఎడిషన్స్ని ప్రారంభించాయి. ఫేస్బుక్, ఇంటర్నెట్ ఆధారంగా అందుబాటులో అన్ని సాంఘిక మాధ్యమాలను ఫేస్బుక్ ఉంది. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో యూట్యూబ్, ఇంటర్నెట్ ఆధారంగానే పనిచేసే డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఒక మెగా మాధ్యమంగా మనం చెప్పవచ్చు. అనేక రకములైన సమాచారాలని ఇందులో పొందుపరచడం జరిగింది. ట్విట్టర్, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉపయోగించే మాధ్యమంగా మనం దీనిని గుర్తించవచ్చు. వాట్సాప్, సందేశాలు, ఫోటోలు, వీడియోలు మిత్రులకు, బంధువులకు, ఇంకా తెలిసిన వారికి పంపిస్తూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మరొక ఎలక్ట్రానిక్ మాధ్యమము వాట్సాప్ అని. బ్లాగ్, వ్యక్తులు లేదా సంస్థలు నడిపే వెబ్సైట్లని బ్లాగులు అంటారు. దీంతో పాటుగా ముద్రిత మాధ్యమాలు, ఆంధ్రపత్రికను స్థాపించిన కాశీనాథుని నాగేశ్వరరావు. మాధ్యమాల భాష, తన ఆలోచనలను, ఆకాంక్షలను ఎదుటివారికి స్పష్టంగా తెలిసేందుకు భాష ఉపకరిస్తుంది. మాధ్యమాల విస్తృతి పెరుగుతున్న కొద్దీ భాషా వినియోగం అధికమవుతూ ఉంది. అలాగే ప్రసార మాధ్యమాలు ప్రయోజనాలు. ఈ ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తే టెలివిజన్లో అనేక రకములైనటువంటి అంశాలని విద్యార్థులకు, మహిళలకు, వార్తా విషయాలని, అలాగే అనేక జ్ఞాన సంపత్తిని అందించేటువంటి మాధ్యమంగా, వినోద కార్యక్రమాలను కూడా అందించే మాధ్యమంగా మనము టెలివిజన్ని చూడవచ్చు. దాంతోపాటుగా రేడియో, ఒకప్పుడు పత్రికల నుండి శ్రవణ మాధ్యమంగా రేడియో పామరులను కూడా విశేషంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలని ప్రసారం చేసిన మాధ్యమము రేడియో. దాని తర్వాత సినిమా అనేది కూడా మరొక మాధ్యమంగా మనం చూస్తే, సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమంగా చెప్పవచ్చు. దాంట్లో సందేశాలని, వినోదాలని, అలాగే అనేక రకమైనటువంటి జ్ఞాన సంపత్తిని కూడా సినిమాల్లో అందించవచ్చు. తర్వాత అంతర్జాలం లేనిదే ఈరోజు ఏ రంగము ముందుకు నడగనటువంటి విధంగా ఉంటూ ఉంది. అంతగా అంతర్జాలము అందరి అరచేతుల్లోని ఇమిడిపోయినటువంటి మాధ్యమంగా చెప్పవచ్చు. దీని తర్వాత ఈమెయిల్ అనేది మన యొక్క సమాచారాన్ని
వేరే వ్యక్తులకు, సంస్థలకు అందించడానికి ఉపయోగించే మాధ్యమంగా మనం చూడవచ్చు. ఇది ప్రసార మాధ్యమాల్లో మొదటి చాప్టర్గా చూస్తే, దీని తర్వాత రెండవ చాప్టర్లో శ్రవణ మాధ్యమము, రేడియో. ఈ ఈ శ్రవణ మాధ్యమం రేడియోలో మనకి శ్రవణ మాధ్యమము రచన శామ్యూయల్ మోర్స్ 1844లో రూపొందించిన టెలిగ్రాఫ్ సమాచారాన్ని స్వల్ప కాలంలోనే సుదూర ప్రాంతాలకు పంపించడానికి దోహదపడింది. 1870లో అలెగ్జాండర్ గ్రామ్ బెల్ టెలిఫోన్ను కనిపెట్టారు. భారతదేశంలో 1923 సంవత్సరంలో రేడియో ప్రారంభించడానికి బీజం పడింది. 1927 నుండి రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1957లో ఆకాశవాణిగా మారిపోయింది. తదనంతరం ప్రసార భారతి కిందకి తీసుకువచ్చారు. 1993 నాటికి భారతదేశంలో ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో వ్యవస్థల్లో ఒకటిగా విస్తరించింది. రేడియోలో మనకి విద్య, ఆరోగ్యం, వ్యవసాయము వంటి అనేక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. వినోద కార్యక్రమాలు కూడా ప్రసారం అవుతున్నాయి. రేడియో ప్రసంగాలు, నాటికలు, ప్రసార సమాచారం. 1923లో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ మొదటిసారిగా టెలివిజన్ డ్రామాను న్యూయార్క్ నుండి ప్రసారం చేసింది. భారతదేశంలో 1959 సెప్టెంబర్లో టెలివిజన్ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 1994లో ఈనాడు టెలివిజన్ ఆవిర్భవించింది. అంతేకాదు, ఈ రేడియో భాష ఎలా ఉండాలి అంటే, ప్రైవేటు రంగంలో FM రేడియో స్టేషన్లు విపరీతంగా వచ్చాయి. పత్రికల్లో రాసిన విధంగా రేడియో ప్రసంగాలు రాయటం వీలు కాదు. అలా రాస్తే శ్రోతలను లేదా ప్రేక్షకుల్ని మెప్పించనలవి కానటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. స్థానిక రేడియోల్లో మాత్రం ఆయా ప్రాంతాల మాండలికాలు, యాసల్ని ఉపయోగించవచ్చు. అలాగే ముద్రిత మాధ్యమం అంటే రేడియో, టెలివిజన్ రాసే భాష మరింత సరళంగా ఉండాలి. 3-4 పదాలకు మించి వాక్యం అసలు ఉండకూడదు. ఉద్వేగం, ఉత్సాహం, ఆశ్చర్యం, బాధ, ఆనందం వ్యక్తం చేసే పదాలను సందర్భానుసారంగా రాయాలి. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారనుకోండి, కనీసం నిమిషానికి ఒకసారైనా సదరు వ్యక్తి పేరును ప్రస్తావించాలి. ఈ విధంగా ఈ చాప్టర్లో ఈ శ్రవణ మాధ్యమాలకి మనకి అచ్చు మాధ్యమానికి ఉన్న వ్యత్యాసంగాను, అలాగే రేడియో ప్రసంగాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని, రేడియోలో ఎలాంటి భాష ఉండాలి అనేది మనం చూడటం జరిగింది. దీని తర్వాత చివరి చాప్టర్గా దృశ్య మాధ్యమం లేదా సినిమా, టీవీ మొదలైనటువంటిలో వ్యాఖ్యానం, యాంకరింగ్, టెలివిజన్ రచనకి సంబంధించిన అంశాలను మనము చూస్తే, ఇందులో ప్రస్తుత సమాజంలో ఇంటా బయట ఎన్నో ఉత్సవాలు, పండుగలు జరుపుకోవటం సర్వసాధారణమైంది. ఈ సంబరాలన్నింటికీ ఒక వ్యాఖ్యాత లేదా యాంకర్ తప్పనిసరి. వాయిస్ మాడ్యులేషన్, న్యూస్ రైటింగ్, కాపీ ఎడిటింగ్ మెరుగుపరుచుకోవాలి యాంకర్. షో హోస్టింగ్, బహిరంగ వేదికలపై నిర్వహించే కార్యక్రమాలు ఉపకరిస్తుంది. యాంకర్ అవ్వాలంటే కొన్ని లక్షణాలని మనము పెంపొందించుకోవాలి. మాట్లాడటం వచ్చిన ఎవరైనా యాంకర్ కావచ్చు. అయితే అందంగా మాట్లాడగలిగితే ఆ రంగంలో ఎంతో బాగా రాణించవచ్చు. తెలుగు మాటల గారడితో ప్రేక్షకులను సమ్మోహనపరచవచ్చు. యాంకర్కు ఉండవలసిన 4 లక్షణాలు ఏమిటంటే, బాగా మాట్లాడగలటం, తెలుగు భాషపై చక్కటి పట్టు సాధించటం, సందర్భానుసారంగా సామెతలు చెప్పటం, అలాగే
చెణుకులను అప్పుడప్పుడు విసురుతూ ఉండటం, ఫ్యామిలీ ఫంక్షన్లలో యాంకరింగ్ చేయటం వల్ల ప్రశంసలు అందుకోవటంతో పాటు లోపాలు ఏమన్నా ఉంటే తెలిసే ఆస్కారం కూడా కలదు. దీంతో పాటుగా టెలివిజన్ రచనలో ఉండేటువంటి భాషలోని విధానం చూస్తే టెలివిజన్ దృశ్య శ్రవణ మాధ్యమం అని, నిరక్షరాస్యులను కూడా టీవీ చూస్తూ విషయాన్ని ఆకలింపు చేసుకునేంత సరళంగా ఉంటుందని, వాక్యం రాసిన తర్వాత ఒకసారి చదివి క్లిష్టమైన పదం అనుకుంటే దాని స్థానంలో మరింత సరళమైన పదాన్ని వినియోగించుకోవాలి. ధారాళమైన శైలిలో రాయాలి. వాక్యాల్లో పునరుక్తులు లేకుండా చూడాలి. అంతేకాదు ప్రారంభం ముగింపు ఆకట్టుకునేలాగా మంచి శీర్షికలు ఉండాలి. వార్త గరిష్టంగా 2 నిమిషాలకు మించితే ప్రేక్షకునికి విసుగు వస్తుంది. వార్తకు సంబంధించి సంక్షిప్త పరిచయం మాత్రమే ఉండాలి. ఒక సంఘటన చూసినప్పుడు పాఠకుడు లేదా ప్రేక్షకుడు తానే చూసినట్లు అనుభూతి పొందేలా పత్రికల్లో వార్త ఉండాలి. వార్తల కార్యక్రమాలు తగ్గట్టుగా కార్యక్రమాలకు తగ్గట్టుగా ఒక మంచి శీర్షికను ఉండాలి. సామాజిక మాధ్యాల్లో స్వేచ్ఛ ఎక్కువగా, దానికి తగినటువంటి సంయమనంతో పాటిస్తూ వార్తల్ని ప్రసారం చేస్తూ ఉండాలి. ఈ లక్షణాలని పొందుపరుచుకుంటూ ఈ రంగంలో కూడా అవకాశాలని మెరుగుపరుచుకోవాల్సిందిగా విద్యార్థులకు విజ్ఞప్తి. ఈ 2 చాప్టర్లు మనకి మాధ్యమాలకు రచన 1, మాధ్యమాలకు రచన 2గా మనము చూడవచ్చు.